నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాల్లో వారసత్వం అనే టాపిక్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తండ్రికి తగ్గ తనయులు అని అనిపించుకోవడము అనేది ఎవరి జీవితంలో అయినా ఒక గొప్ప వరం. అందులో సెలబ్రిటీల జీవితాల్లో అయితే అది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాతల వారసులు కావచ్చు, దర్శకుల వారసులు కావచ్చు, హీరోల వారసులు కావచ్చు, చాలామంది వచ్చారు. కొంతమంది ఇంకా కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో తెలియకుండా వెళ్ళిన సందర్భాలు మనం చూసాం. ఈ నేపథ్యంలో సక్సెస్ అయిన వాళ్ళు మనందరికీ తెలిసిందే. బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఇలా చెప్పుకుంటూ పోతే రామానాయుడు గారి ఫ్యామిలీ నుంచి వెంకటేష్ గారు, అలాగే వాళ్ళ కొడుకు నిర్మాతగా ఆయన సక్సెస్ అవ్వడం, ఆయన కొడుకు రానా గారు కూడా ఇండస్ట్రీలోకి రావడం మనం చూసాం. అంటే కొన్ని పరంపరలు కంటిన్యూ అవుతున్నాయి, కొన్ని పరంపరలు బ్రేక్ పడ్డాయి. సక్సెస్ అయిన వాళ్ళ లిస్టు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళ లిస్టు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. అంటే సబ్జెక్టులోకి వెళ్ళే ముందు ఫస్ట్ సినిమాలో వారసత్వ పరంపర ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది, ఎవరి నుంచి స్టార్ట్ అయింది? అంటే దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే వాస్తవానికి సంధ్య గారి తన అయిన జయలలిత గారిని కథానాయికగా, పుష్పవల్లి గారు తన తనయ్య రేఖ గారిని, అట్లా ప్రారంభమైనటువంటి వాస్తవానికి మహిళామణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మాజీ గారు అంటారు. అమ్మాజీ గారి తనయ్య జయచిత్ర గారు, అట్లా వాళ్ళు సాధించలేనిది తమ కుమార్తెలు సాధించాలని వాళ్ళని కథానాయకులుగా రంగప్రవేశం చేయించినటువంటి ఒక సంప్రదాయం కనిపిస్తుంది మనకు. నేనేమో ఇక్కడ హీరోల గురించి చెప్పాను, మీరు చాలా డిఫరెంట్ గా అమ్మ మీ హీరోయిన్లు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళు ఎందుకంటే విమెన్ ఎంపవర్మెంట్ అనేది అన్ని చోట్ల, అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో ఉంది. మహిళలు వాళ్ళ సాధికారత అన్ని రంగాల్లో సాధించడానికి, మరీ ముఖ్యంగా అండి కళారంగంలో ఒక ఉన్నతమైన స్థానానికి మహిళ చేరుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి అంశం. ఒక గడప దాటి వెలుపలికి స్త్రీ వస్తే ఆ గడప లోపల ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో, ఎన్ని బాధ్యతలు ఉన్నాయో, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నాయో, ఎన్ని ఆరళ్ళు ఉన్నాయో, ఎన్ని అవమానాలు ఉన్నాయో, వాటన్నింటినీ ఆ గడప లోపలే విడిచిపెట్టి గడప ఆవలకొచ్చి తన మొహం మీద చిరునవ్వు పులుముకొని అక్కడి నుంచి జీవన పోరాటం చేసేటటువంటి అతివ చాలా గొప్పది నా దృష్టిలో. ఖచ్చితంగా. కాబట్టి వర్కింగ్ విమెన్ని నేను చాలా గౌరవిస్తాను. నేను చాలా గౌరవిస్తాను వర్కింగ్ విమెన్ని. అట్లా సినిమా ప్రపంచంలో కూడా సంధ్య గారు, వింధ్య గారు వాళ్ళిద్దరు సిస్టర్స్. వింధ్య గారు అప్పట్లో లివ్ ఇన్ రిలేషన్, ఆ రోజుల్లో అంటే జయలలిత గారి పిన్ని, అప్పట్లో లివ్ ఇన్ రిలేషన్ లాంటిది, సింగిల్ పర్సన్గా ఆవిడ ఇండిపెండెంట్ ఇండివిజువల్ విమెన్గా ఉండటం లాంటి ఇది ఆవిడ గురించి చాలా మాట్లాడతారు మద్రాస్ సర్కిల్స్లో. సంధ్య గారు చాలా మంచి ఆర్టిస్ట్ అండి. మనకి మాయాబజార్లో రామారావు గారి అర్ధంగా ఆవిడే రుక్మిణి పాత్ర చేసినటువంటి సంధ్య గారు. ఆవిడ ఏంటంటే నేను చాలా ఉన్నతమైన స్థాయికి రాలేదు కాబట్టి నా కుమార్తె రావాలని ఆవిడ కోరుకోవటం, అట్లా కోరుకున్నటువంటి వాళ్ళు చాలామంది మనకి ఇక్కడ కనిపిస్తారు. ఆ క్రమంలో ఏంటంటే ఎన్టీ రామారావు గారు తన నటవారసుడు బాలకృష్ణ అని ఆయన అనుకోల ముందు హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు ఇద్దరు రామారావు గారితో కలిసి నటించినటువంటి సినిమాలు, సందర్భాలు ఉన్నాయి. హరికృష్ణ గారే హీరో అవుతారు అన్నది లక్ష్మీ చౌదరి గారు అనుకునేవారంట. ఆయన బాలకృష్ణ గారి కంటే హరికృష్ణ గారు హీరో అవుతారని అనుకునేవారు. ఆయన దగ్గర పెరిగాడు. ఆయన నిమ్మకూరులో లక్ష్మీ చౌదరి గారి దగ్గర హరికృష్ణ గారు పెరిగారు. అందుకే పల్లెటూరి మనస్తత్వం, పల్లెటూరి ప్రవర్తన ఉంటాయి హరికృష్ణ గారి దగ్గర. ఆయన వచ్చి విచిత్రమైన విషయం ఏంటంటే రామారావు గారు చెప్పింది ఒకసారి. రామారావు గారు వచ్చి తర్వాత ఆయన హీరో అయిపోయారు. ఎవరు? రామారావు గారు పెద్ద హీరో అయిపోయారు. హరికృష్ణ పుట్టారు. శ్రీకృష్ణ అవతారంలో చిన్న కృష్ణుడిగా, బాలకృష్ణుడిగా హరికృష్ణ నటించారు. అంతా అయిపోయిన తర్వాత హరికృష్ణని హీరోగా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తావు అని లక్ష్మీ చౌదరి గారు రామారావు గారిని అడగటం. అడిగితే రామారావు గారు ఏంటి వాడికేంటి ఏం తొందర వచ్చింది, ఇప్పుడు వాళ్ళు నాకేంటో హీరో లక్షణాలు కనిపించట్లేదు, నాకు బాలకృష్ణలో కనిపిస్తున్న హీరో లక్షణాలు అని రామారావు గారు అనటం. అంటే లక్ష్మీ చౌదరి గారు రామారావు గారితో వాడిని పరిచయం చేస్తే హీరోగా వాడు నీకంటే గొప్ప నటుడు అయిపోయి నీకు పోటీ వస్తాడు, నీకు భయం అని రామారావు గారిని లక్ష్మీ చౌదరి గారు అనటం. రామారావు గారు సి నారాయణ రెడ్డి గారితో, డివి నరసరాజు గారితో, మహారథి గారితో చెప్పుకొని నవ్వేవారంట. వాడిని ఇప్పుడు హీరోగా పరిచయం చేస్తే వాడు ఎక్కడ పెద్ద హీరో అయిపోయి నాకంటే గొప్పగా పెర్ఫామ్ చేసేసి నాకు పోటీ వచ్చేస్తాడని మా నాన్నగారు అనుకుంటున్నారండి, వాడిని అంతగా ప్రేమించేసాడు మనవడిని ఆయన అని చెప్పి రామారావు గారు చెప్పి నవ్వుకునేవారంట. అది బాలకృష్ణ గారుతో రామారావు గారు తాతమ్మ కళ వరుసగా
రామ్ రహీం ఒక సినిమా, హరికృష్ణ గారు బాలకృష్ణ గారు ఇద్దరు హీరోలు. ఇంకా దానవీర శూరకర్ణ, శ్రీమద్ విరాట పర్వం, తర్వాత వెంకటేశ్వర కళ్యాణ్, ఈ సినిమాలన్నింటిలో బాలకృష్ణ గారు విరాట పర్వం చేయలేదు అనుకుంటా, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంలో చేశారు నారదుడిగా. ఇట్లా రామారావు గారి సినిమాల్లోనే చేస్తున్నారు అన్నదమ్ముల అనుబంధం వీటన్నిట్లో. అయిన తర్వాత రామారావు గారికి అర్థమైంది బాలకృష్ణని మనం చేయొచ్చు హీరోగా అని చెప్పేసి, అట్లా బాలకృష్ణ మంగమ్మ గారి మనవడు, స్నేహమేరా జీవితం, అక్కడి నుంచి బాలకృష్ణ గారు రాగానే ఏంటంటే అసలు నాగార్జున గారు మీకు అంత క్రితం ఎప్పుడు ఇలా నాగేశ్వరరావు గారితో కలిసి నటించిందో, బాలనటుడిగా ఆయన మెప్పించిందో మనకు ఉండదు. నాగార్జున గారు సుడిగుండాలు ఆ సినిమాల్లో వీళ్ళు నటినట్లుగా చేశారు, కనిపిస్తారు నాట్ ఫుల్ లెంగ్త్ రోల్, కనిపిస్తారు, అందరు కనిపిస్తారు. అలా నాగేశ్వరరావు గారికి ఏంటంటే ఆయన, నాకు బాగా గుర్తుంది, ఆయన అప్పుడు బి కొత్త కోట అని మా మదనపల్లి దగ్గర మండల కేంద్రం, అక్కడికి డాక్టర్ సుంకు బలరాం గారని వైశ్య ప్రముఖులు, వారు నాగేశ్వరరావు గారికి గొప్ప అభిమాని. అక్కడే ఒక కార్యక్రమానికి నాగేశ్వరరావు గారు వచ్చారు, జనం పోటెత్తారు. నాగేశ్వరరావు గారు వస్తున్నారంటే ఎలా ఉంటుంది, విక్రమ్ సినిమా ఇంకా ప్రారంభం కాల, ఇంకా పరిచయం చేయబోతున్నారు. నాగేశ్వరరావు గారు ఆయన ప్రసంగం ప్రారంభించేటప్పటికి అందరూ గట్టిగా అరుస్తున్నారు అనమాట. అరుస్తుంటే నాగేశ్వరరావు గారు ఒక నిమిషం అని, వస్తున్నాడు అక్కినేని వారి నటవారసుడు వస్తున్నాడు, నాగార్జునుడు వస్తున్నాడు అని చెప్పి ఆయన ప్రారంభించాడు ప్రసంగాన్ని. నాగేశ్వరరావు గారు నా నటవారసుడు వస్తున్నాడు అని చెప్పి, ఇక్కడ అలాగే నాగార్జున వస్తున్నాడని వెంకటేష్ గారిని రామానాయుడు గారు తీసుకురావడం. ఈ క్రమంలో ఏమైందంటే మీకు వాస్తవానికి వెంకటేష్ గారిని అసలు ఎవరు హీరో అవుతారని కానీ, హీరోగా వెంకటేష్ గారు బాగుంటారని కానీ ఆయన అక్కడి నుంచి ఇక్కడ వచ్చేంత వరకు ఎవరికి ఆలోచన లేదండి. సురేష్ బాబు గారిని ఎంతసేపు సురేష్ బాబు గారిని హీరో చేద్దామని చూస్తున్నారు అందరూ. దాసనారాయణరావు గారు, నేను సురేష్ బాబుని పెట్టి మంచి ప్రేమ కథా చిత్రం తీస్తా, పరుచూరు బ్రదర్స్ అద్భుతమైన కథ రాస్తాం. సురేష్ బాబు గారు ఏంటంటే కమల్ హాసన్ లాగా ఉంటాడు. అసలు కమల్ హాసన్ తర్వాత సురేష్ బాబు, నిజంగా సురేష్ బాబు గారు అలాగే ఉండేవారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు, అది వేరే విషయం. ఇప్పటికీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ సురేష్ బాబు గారు. ఇవాళకి నిత్య విద్యార్థి అండి సురేష్ బాబు గారు. ఆ విషయంలో చాలా గొప్ప వ్యక్తి. ఎవరైనా ఏదైనా చెప్పినా ఆయన ఒక నోట్ ప్యాడ్ తీసుకొని మనం చెప్పినది రాసుకుంటారండి కూర్చుని. కొత్తగా అలాగా అండి, అవునా అండి, ఇది నాకు తెలియదండి, మొట్టమొదటిసారి వింటున్నాను విషయం కూర్చుని రాసుకుంటారు సురేష్ బాబు గారు. చాలా గొప్ప క్వాలిటీ అది, సురేష్ బాబు గారిని హీరో చేయాలని. కాకపోతే సురేష్ బాబు గారికి ఆసక్తి లేదు. మీకు అహనా పెళ్ళంటి సినిమాలో జంధ్యాల గారు పట్టుబట్టి సురేష్ బాబు గారిని పెళ్లి మండపంలో కూర్చోబెట్టి మంచి సీన్ తీశారనమాట. చాలా నిజంగా ఎంత బాగుంటారో సురేష్ బాబు గారు. ఒక సీన్ లో ఎంత బాగున్నాడు, ఈయన ఎందుకు సినిమాలు చేయలేదని అనిపిస్తుంది మనకి. అలాగా వీళ్ళు వారసులుగా వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళు మీరు చాలా కీలకమైన విషయం చెప్తున్నాను. రామారావు గారి వారసులు వచ్చారు, నాగేశ్వరరావు గారి వారసులు వచ్చారు, రామానాయుడు గారు నిర్మాతగా ఆయన తన తనయుడిని తీసుకొచ్చారు. శోభన్ బాబు గారు ఎప్పుడు ఇటువంటి ప్రయోగాలు చేయలేదు. ఇక్కడ ఇప్పుడు కృష్ణ గారు తొందరపడి హీరో అవ్వాలా అవ్వకూడదా, ఇష్టం ఉందా లేదా ఇవేం అడగకుండా రమేష్ బాబు గారిని హీరోని చేశారు. ఈయన రామారావు గారు చేశారు, అయిపోయాడు. బాలకృష్ణ, నాగేశ్వరరావు గారు తీసుకొచ్చారు, నేను తీసుకొచ్చేసాను వెంటనే. రమేష్ బాబు గారు ఏంటంటే అంత క్రితం ఆయన బాలనటుడిగా నటించిన నీడ అనేది అద్భుతమైన సినిమా అండి. దాసనారాయణరావు గారి దర్శకత్వంలో రమేష్ బాబు గారు చేశారు, మహేష్ బాబు గారు కూడా చేశారు. అందులో చేసినప్పటికీ ఏంటంటే పూర్తి స్థాయిలో రమేష్ బాబుకి ఇష్టం ఉందా లేదా, పూర్తి స్థాయిలో హీరోగా బాగుంటాడా, లుక్ వైజ్ ఈజ్ వెరీ గుడ్, చాలా పెర్ఫార్మెన్స్ వైజ్ నాట్ అప్ టు ది మార్క్ అనమాట. పైగా ఆయన కంఠస్వరం కూడా అంత అపీలబుల్గా ఉండదు. మంచి సినిమాలు చేశాడు. అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇవాళకి చిన్ని కృష్ణుడు అండి. రమేష్ బాబు చేసిన చిన్ని కృష్ణుడు తెలియకుండా ఎప్పుడు పెట్టినా చూస్తా సినిమా. నేను చాలా మంచి సినిమా. కృష్ణ గారితో నటించిన వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు బజార్ రౌడీ కమర్షియల్ హిట్ అండి. కోదండరామిరెడ్డి గారు ఒక్కరే రమేష్ బాబుకి సూపర్ హిట్ ఇచ్చారు కమర్షియల్ గా బజార్ రౌడీ. అందులో కూడా మహేష్ బాబు ఉంటాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే విషయం లేకపోతే వారసులు ఎవరైనా సరే, ఎంత గొప్ప వారి కుమారులైనా సరే ప్రేక్షకులు తిరస్కరిస్తారు. ఆ తర్వాత కొంతకాలాన్ని మీకు రమేష్ బాబు గారు ఎక్కడున్నారు, ఏమైపోయారు ఎవరికి తెలియదు. మీకు టోటల్ కృష్ణ గారి సినిమాలు చేస్తున్నారు, పచ్చని సంసారం లాంటి సినిమాలు ఎన్ని చేస్తున్నాడు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దర్శకత్వంలో నంబర్ 1 మాయమైపోయారు. కృష్ణ గారేమో వరుస పెట్టి సూపర్ హిట్స్ ఇస్తున్నటువంటి టైం కదా అది. అలా ఇదైంది. రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు ఇద్దరు స్టార్ డైరెక్టర్లు. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దాసనారాయణరావు గారు రాఘవేంద్రరావు గారిని మా అరుణ్ కుమార్ని మీరు డైరెక్ట్ చేయండి అని అడిగారు. దాసనారాయణరావు గారు మీరు డైరెక్ట్ చేయండి, మీరు చేస్తే బాగుంటుంది, మీ చేతుల మీదుగా అతను హీరో అవుతాడు. ఎందుకంటే
వెంకటేష్ గారు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా లాంచ్ అయ్యారు అయ్యారు, మహేష్ బాబు గారు ఆయన చేతుల మీదుగా. రాఘవేంద్రరావు గారు. అలా అడిగితే రాఘవేంద్రరావు గారు సున్నితంగా తిరస్కరించిన తర్వాత వాస్తవానికి ఆ సినిమా దాసనారాయణరావు గారు చేయకూడదు, డైరెక్షన్ ఆయన చేయకూడదు. ఎవరెవరో కథలు రచయితలు, పోసాని కృష్ణమూర్తి గారు, ఇంకొకరు సంజీవ్ గారు, రాజేంద్ర కుమార్ గారు, అసలు చాలా తోటపల్లి మధు, చాలామంది అన్నమాట. ఆ సమయంలో ఏమైందంటే అప్పుడు చెన్నైలో ఉన్నటువంటి స్టోరీ సిట్టింగ్స్కి వస్తున్నటువంటి ఒక యువ రచయిత చాలా హడావిడిగా పనిచేస్తున్నాడు భారతిరాజా గారి దగ్గర, వీళ్ళ దగ్గర. అంటే ఆ యువ రచయితని దాసనారాయణరావు గారు పిలిపించి, ఏంటి నీ దగ్గర ఏదైనా కథ ఉంటే చెప్పు, నువ్వు చాలా బాగా భారతిరాజా గారి దగ్గర పనిచేస్తున్నావు అంటే, సార్ నేను కథ చెప్పను, నా దగ్గర కథ ఉందా లేదా ప్రేమ కథ పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి యువతకి ఏ సినిమా నచ్చుతుంది అని అంటే, తమిళ్లో అప్పటికే ఒక సినిమా కాదలిక్క మర్యాద అని ఒక సినిమా ఆడుతుంది, చాలా పెద్ద హిట్. వెళ్ళి మీరు ఆ సినిమా చూడండి సార్, ఒక్కసారి ఆ సినిమా చూడండి, నేను కూడా రమ్మంటే వస్తాను మీతో. మధ్యాహ్నం వెళ్ళి సినిమా చూసి వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి యూత్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత అప్డేటెడ్గా ఉన్నారు చెప్పారు. వీళ్ళందరూ చెప్పినటువంటి కథలు కాదు సార్, అలాంటి ఒక కథాంశంతో చేయండి అంటే అలాగే అని చెప్పి దాసనారాయణరావు గారు మొదలుపెట్టినటువంటి సినిమా గ్రీకుడు. ఆ ఎవరో చేతి చిన్నికృష్ణ గారు ఓకే చెప్పి అక్కడ ఏమైపోయిందంటే సో మెనీ కుక్స్ స్పాయిల్ సూప్ అయిపోయింది గ్రీకు అయిపోయి క్లైమాక్స్ వరకు ఆ కాదలిక్క మర్యాద అనేది తీసుకొచ్చారు. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ తెలుగులో మళ్ళీ ఈవీవి సత్యనారాయణ గారు రీమేక్ చేశారు, నేను ప్రేమిస్తున్నాను అని, పెద్ద ఫ్లాప్ తెలుగులో. ఆ సోల్ తీసుకురాలేకపోయారు, తమిళ్లో వచ్చినటువంటి ఆ సోల్ తీసుకురాలి. ఆ టైం ఏంటంటే కాదల్ కోట్టై, తెలుగులో ప్రేమ లేఖమని, అజిత్, ఇట్లాంటి సినిమాలన్నీ ఊపేస్తున్నటువంటి సమయం అన్నట్టు. ఆ సమయంలో వచ్చింది గ్రీక్ వీడు ప్రేమదేశమీని ఆడుతున్న సమయంలో. ఎవరికి అర్థం కాల. అక్కడేమో రాఘవేంద్రరావు గారు నీతో అని ఒక సినిమా ఆయన్ని కొడుకుతో తీసేటి జాన్ మహేంద్రన్ డైరెక్టర్. రాఘవేంద్రరావు గారు చేయలే, పర్యవేక్షణ అది ఇది ఉన్నారు కానీ ఆయనే డైరెక్ట్ చేసి జాన్ మహేంద్రన్ పేరు వేశారు, మనకు అర్థం అవ్వదు. అలాగే బ్రహ్మానందం గారి అబ్బాయి కావచ్చు గౌతమ్, పల్లకిలో పెళ్లి కూతురు, సుచిత్ర గారి పేరు వేసిన రాఘవేంద్రరావు గారు దర్శకత్వ పర్యవేక్షణ. ఇప్పుడు ఇక్కడ ఆ తర్వాత మీకు వచ్చినటువంటి మహేష్ బాబు గారు 99లో రాజకుమారుడు సినిమాతో వచ్చిన మహేష్ బాబు, అక్కడి నుంచి కృష్ణ గారి నటవారసత్వం కావచ్చు, ఆయన ప్రిన్స్ మహేష్ బాబు కాస్త సూపర్ స్టార్డమ్ చేజిక్కించుకుని కృష్ణ గారి వారసుని నేనే, సూపర్ స్టార్ నేనే అని చెప్పి మహేష్ బాబు గారు ఆయన తనదైనటువంటి స్థాయిని ఆయన సాధించుకున్న విధానం అద్భుతం, అద్వితీయం. వారసుల్లో పవన్ కళ్యాణ్ గారి సోదరుడైన నాగబాబు గారిని హీరోగానే ఇంట్రడ్యూస్ చేశారు చిరంజీవి గారు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు నాగబాబు గారిని హీరోగానే ఇంట్రడ్యూస్ చేశారు. C420 అని చాలా సినిమా, ఒకటి కాదు రెండు కాదు, అగ్రిమెంట్ అని, చాలా ఉన్నాయి సినిమాలు. సర్కార్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు, తర్వాత సూపర్ ఎక్స్ప్రెస్ అని పెట్టారు, దాదర్ ఎక్స్ప్రెస్ ఇన్స్టెంట్. హీరోగా నాగబాబు గారు ఒక 10-15 సినిమాలు ఉంటాయి. ఆ తర్వాత కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను విలన్ గాను ఆయన టర్న్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారిని ఏంటంటే చాలా జాగ్రత్తగా లాంచింగ్ పాడి హీరో అంటే హీరోగానే స్టార్ హీరో అవ్వాలని చేశారు. ఇప్పుడు నిర్మాతల్లో వడ్డే రమేష్ గారి కుమారుడు వడ్డే నవీన్ గారు కూడా కొంతకాలం చేసిన తర్వాత ఆయన డిజపియర్ అయిపోయి మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వారసుల దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నిర్మాతల కొడుకు కాదండి, బి గోపాల్ గారికి కోదండరామిరెడ్డి గారి వైభవ్ తెలుగులో తమిళ్లో చాలా బిజియెస్ట్ హీరో. తమిళ్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయి, చాలా మంచి సినిమాలు ఇవాళ చేస్తున్నాడు. రవిరాజ గారి అబ్బాయి కూడా తెలుగు కంటే మనకి తమిళంలో విపరీతంగా ఆదరణ ఆది పినిశెట్టికి అక్కడ వచ్చింది. అలాగే పీజే శర్మ గారి కుమారులైన సాయి కుమార్ గారు ఎవరైతే ఉన్నారో, సాయి కుమార్ గారు కొడుకు ఆది పినిశెట్టి, ఇట్లా 3 తరాల వారసులు మనకు కనపడతారు. 3 తరాలుగా పరిశ్రమలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. పరిశ్రమకి వాళ్ళ అవసరం చాలా ఉంది, పరిశ్రమకు వాళ్ళు అందించిన సేవలు చాలా గొప్ప సేవలు. అది సన్ స్ట్రోకే కొడుకు సినిమా, కథ గొప్ప కథ అండి, అది చాలా గొప్ప కథ. అది వేరే ఏ హీరోతో చేస్తా, అతని విక్రమ్ ఆయన పేరు, నారాయణ గారు, ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి పేరు. ఆయన పర్సనాలిటీ వైజ్ ఆ క్యారెక్టర్ సూటబుల్ అనమాట. అది అలాగా మనకేంటంటే ఇట్లా వీళ్ళు వారసుల్ని పరిచయం చేసిన గిరిబాబు గారు కూడా బోసుబాబు అని ఫస్ట్ బోసుబాబుని హీరోగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంద్రజిత్ సినిమా చాలా బాగుంటుంది, కోబాయ్ సినిమా ఆడలేదు, రాంగ్ రిలీజ్ ఏదో థియేటర్స్ లేకపోవడం ఏదైంది ఆ టైంలో. రఘుబాబు గారు ఎవరు ఊహించలా ఇంత పెద్ద స్టార్ కమెడియన్ అవుతాడని, ఎవరు ఊహించలా. రఘుబాబు గారు బిజియెస్ట్ ఆర్టిస్ట్ రఘుబాబు గారు అయ్యారు. అట్లా ఏంటంటే పరిశ్రమలు అట్లా జరుగుతాయి. చలపతిరావు గారు, రవిబాబు గారు డైరెక్టర్, చాలా మంచి డైరెక్టర్.
అట్లా పరిశ్రమలో ఉండటం వల్ల ఏమవుతుందంటే టేక్ ఆఫ్ ఈజీ అవుతుందండి. ఇప్పుడు అల్లు అరవింద్ గారి అబ్బాయిగా అల్లు అర్జున్కి టేక్ ఆఫ్ వెరీ ఈజీ, కానీ ఆ తర్వాత మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. మిమ్మల్ని మీ మీద ఉన్న బాధ్యత. మీకు నాగ చైతన్యకి వచ్చిన అప్లాజు అఖిల్కి రాలా. ఇప్పుడు ఈ సినిమాతో అతను కంబ్యాక్ ఇస్తాడని అందరూ ఎదురు చూస్తారు. లెనిన్తో కంబ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులే కాదు సినిమా ప్రియులు కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఉన్నదంటే నిజంగానే 3 generations అంటే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో బాలకృష్ణ గారు తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు కళ్యాణ్ రాము, హరికృష్ణ గారు కుమారులుగా కళ్యాణ్ రాము గారు, ఇప్పుడు బాలకృష్ణ గారి కొడుకు నెక్స్ట్ రావాల్సింది మోక్షజ్ఞ. చిరంజీవి గారి తర్వాత తమ్ముడు తర్వాత రామ్ చరణ్. అంటే 2 జనరేషన్ అక్కడ వచ్చాయి. రామానాయుడు గారి దగ్గర నుంచి 3 జనరేషన్, కృష్ణ గారు నుంచి రమేష్ బాబు మహేష్ బాబు గారు, కృష్ణ గారు మనవాళ్ళు కూడా. గౌతమ్ కృష్ణ ఆల్రెడీ యాక్ట్ చేశాడు, నెక్స్ట్ హీరోగా తెలిసిన విషయమే. కృష్ణ గారు మాత్రం చాలా మనం సినిమా చూసి చాలా వస్తున్నా అసలు మళ్ళీ కృష్ణరాజు గారు అంత పెద్ద కట్టవాడు గురించి మర్చిపోతా ఇలా లేదు వస్తున్నా. ఇప్పుడు అక్కడ మీకు ఏంటంటే రామానాయుడు గారి కుటుంబంలో కూడా నాయుడు గారు నిర్మాత, సురేష్ బాబు గారు రానా నటుడిగా నటవారసత్వాన్ని దగ్గుబాటి వారి కొనసాగించాడు. థర్డ్ జనరేషన్ కృష్ణరాజు గారికి ఏంటంటే ఆయన కుమారుడు లేకపోవడం వల్ల సూర్యనారాయణ రాజు గారు సోదరుడి కుమారుడు ప్రభాస్ గారిని ఆయన హీరోగా నటవారసుడిగా ఆయన చాలా సంతృప్తితో కృష్ణరాజు గారు బాహుబలి అవన్నీ చూసి సంతృప్తితో కన్నుమూశారు కృష్ణరాజు గారు. అంటే వారసత్వ లెగసీ ఆయన చూసినట్టు ప్రభాస్ గారి విషయంలో అయితే పెళ్లి ఒకటే చూడలేదు, అదొకటి. ఇది ఎప్పటికవునో అది ఎప్పటికి ప్రభాస్ గారు $1 million అది. నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ల కొడుకులు ఎవరు స్టార్ డైరెక్టర్లు కాకపోవడం సార్, అందరూ హీరోల వైపే ట్రాన్స్ఫార్మ్ అయ్యారు తప్పితే డైరెక్షన్ డిపార్ట్మెంట్. మంచి ప్రశ్న అండి. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మీకు డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారి కొడుకు ఒక ఆయన డైరెక్షన్ కూడా చేశారు. ఇప్పుడు ఇక్కడ మంచి డైరెక్టర్ యాక్చువల్ గా అనగనగా ధీరుడు చేశాడు కదా సినిమా. అనగనగా ధీరుడు అనుష్క తోటి లావుగా సినిమా చేశాడు. అవును, మంచి సినిమా అది దాంట్లో కొన్ని పాళ్ళు ఎక్కువ అయిపోయాయి. ఆ సినిమాలో పాళ్ళు ఎక్కువ అయిపోవడం వల్ల అది రుచించలేదు, కానీ చాలా మంచి ప్రయత్నం అది. మీకు ఇక్కడ డైరెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హీరోలు ఎందుకు అంటే టి కృష్ణ గారి కొడుకు మరి గోపీచంద్. మరి గోపీచంద్ గారు మన బి గోపాల్ గారి మేనలుడే హీరో వేణు. ఇట్లా తీసుకుంటే డైరెక్టర్స్ ఫ్యామిలీస్లో కూడా కొడుకులు మీరు ఇందాక అన్నట్టు వాళ్ళు ఎందుకు హీరోలు అవ్వాలనుకున్నారంటే ఈ దర్శకుడైనటువంటి తండ్రి ఆ హీరోల కోసం పడిన పాటలు వీళ్ళు చూశారు చిన్నప్పటి నుంచి. కాబట్టి హాయిగా సుఖంగా హీరో అవుదాం మనం, ఇప్పుడు డైరెక్టర్ అయ్యి లేకపోతే సినిమాటోగ్రాఫర్ అయ్యి నిర్మాత అయ్యి ఈ కష్టాలు మనకు అవసరమా? హీరో అనుకోండి, డైరెక్టర్ మన దగ్గరికే వస్తాడు, ప్రొడ్యూసర్ మన దగ్గరికే వస్తాడు, ఎవరైనా సరే మన దగ్గరికి రావాలి, కథలు మన దగ్గరికే వస్తాయి, మనం చక్కగా కూర్చొని జాగ్రత్తగా విని ఎంపిక చేసుకుని ఆ తర్వాత కష్టపడదాం అనేటటువంటి ధోరణితో వీళ్ళందరూ ఇలా. హీరోయిన్లు ఇప్పటికీ స్టిల్ అంటే శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ వీళ్ళ ఫ్యామిలీ కనిపిస్తుంది. నెక్స్ట్ జయసుధ గారి వారసులు రాలేదు, అంటే సుభాషిణి గారి అమ్మాయి చేసింది, జయప్రద గారి సంతానం లేరు. జయసుధ గారు అంటే సుభాషిణి గారు, జయసుధ గారి చెల్లెలు సుభాషిణి గారి డాటర్ హీరోయిన్ గా చేశారు. 1/4 లో ఒక హీరోయిన్ గా పూరి జగన్నాథ్ గారి సినిమాలో చేశారు. కాకపోతే ఏంటంటే వారసురాళ్ళు అనేది ఇంకా లేదు, వాళ్ళతో పరిసమాప్తి అని అనుకోవచ్చు. అది ఓకే. మొత్తానికి అంటే పరంపర అనేది కొందరు కంటిన్యూ అవుతున్నారు. మీరు అన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడము అనేది జనాల దాకా, అంటే గోల్డెన్ స్పూన్ కాబట్టి వీళ్ళకి ఈజీ అయిందని చాలా మంది అనుకుంటారు, కానీ వాళ్ళు తెర వెనుక పడే పాటలు ఫీట్లు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే గానీ హీరో కాలేరండి. చాలా మందికి అర్థం కాదు, ఎన్నో త్యాగాలు చేయాలి, ఎన్నో కోరికలు చంపుకోవాలి, ఇప్పుడు ఎన్నో ఆనందాలని పక్కన పెట్టాలి, పెడితే గానీ హీరోలు కాలేరు. దర్శక ధీరుడు ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు, ఆయన కొడుకు దగ్గరకు వచ్చేసరికి అది అవ్వలేదు. రాఘవేంద్రరావు గారు శతాధిక చిత్రాల ఇండస్ట్రీకి ఎంతమంది హీరోలను ఎంతమంది హీరోయిన్లను పరిచయం చేశారు. బట్ వాళ్ళ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ అంటే జనాలు రిసీవ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే జనాలు రిసీవ్ చేసుకోలేదు అని తెలిసి వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయిన విధానం కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి. చాలా మంది ఏంటంటే కంటిన్యూస్ గా మోహన్ బాబు గారి గురించి మాట్లాడుతున్నాం. మోహన్ బాబు గారు ఏంటంటే ముగ్గురిని ఆయన నటీనటులుగా పరిచయం చేయటం, లక్ష్మీ ప్రసన్న గారిని, విష్ణు గారిని, మనోజ్ గారిని.
అయిన తర్వాత ఏమైపోయిందంటే ఎవరిని చూస్ చేసుకోవాలో మనకు అర్థం కాదు. ఒకరు డి అనే సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ ఇస్తాడు, ఎవరు, విష్ణు. ఐరేంద్రగా ఆవిడ చేసినటువంటి అనగనగా ధీరుల్లో లక్ష్మీ ప్రసన్న గారి అద్భుతమైన పెర్ఫార్మెన్స్. మంచు మనోజ్తో ఉన్నటువంటి ఇదేంటంటే మంచు మనోజ్ ఎనర్జీ లెవెల్స్ కూడా నెక్స్ట్ లెవెల్, ఈక్వల్ కాదు, ఈక్వల్ని దాటేసి అల్లు అర్జున్కి దాటేసి వెళ్తాయి కొన్ని చోట్ల. అది వేలం సినిమా సమయంలో అల్లు అర్జున్ గారు అన్నారు, ఆయన మనోజ్ బాజ్పేయి అన్నారు. ఇది ఆడియో ఫంక్షన్ లో నేను ఉండంగా చెప్పాడు మనోజ్ బాజ్పేయి గారు. ఆయన అన్నారు ఏది మన మనోజ్ గురించి, అతని ఎనర్జీ లెవెల్స్ చాలా కష్టం, నాకు అసలు ఇప్పటి వరకు అట్లాంటి వాడిని చూడలేదు. అది మనోజ్కి మైనస్ కూడా ఆ ఎనర్జీ లెవెల్స్. ఎందుకు మైనస్ అని అంటే 1 2 3 4 1 2 3 4 అని ఉంటుంది. పెర్ఫార్మెన్సెస్ కూడా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చేసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చేసి ఆపేయండి అన్నారు అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అని చేస్తాడు అతను, ముందుకెళ్ళిపోతాడు. కాదు వద్దు సార్ మనకి ఎంత చాలు అంటే, కాదు నేను ఎంత చేస్తాను అంటాడు. అది అతని ప్రాబ్లం అని. మనకి ఎంత కావాలో, దర్శకుడికి ఎంత కావాలో అంత కొంచెం మించి ఇవ్వచ్చు మీరు. రామారావు గారు అలాగే చేసేవారు. ఆయన అవసరం లేకపోయినా ఇందులో మారువేషం వేస్తామంటాడు ఆయన. సార్ కథలో అసలు కూర్చోదు సార్ అంటే ఆయన మారువేషాలు పిచ్చి ఎన్టీ రామారావు గారు ఏదో విధంగా మారువేషాన్ని ఇరికించండి అనేవాడు ఆయన. ఓకే, నెక్స్ట్ స్టార్ రైటర్స్ సన్స్ ఎవరైనా? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అబ్బాయి ఆర్టిస్ట్ అయ్యాడు మనకు తెలుసు, రాజా. చాలా సినిమాల్లో చాలా మంచి, ఎవరిలో చాలా మంచి క్యారెక్టర్ అతను. ఏబిసిడీలో కూడా విలన్ అతను. విజయేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి ఆయన మన రాజమౌళి గారు, కీరవాణి గారు వచ్చి శివశక్తి దత్తా గారు అబ్బాయి. కుటుంబం అంతా కూడా సినిమా పరిశ్రమకు వాళ్ళు అందిస్తున్నటువంటి సార్. నేను అదే అండి, సినిమా పరిశ్రమలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక తరం పడినటువంటి కష్టం, ఒక తరం చేసినటువంటి త్యాగం. మీకు కీరవాణి గారు వాళ్ళ నాన్నగారి గురించి ఒక మాట చెప్పారు గతంలో. అదేంటంటే మీకు ఇప్పుడు దేవుణ్ణి దర్శించుకోవడానికి మనం కొండ ఎక్కి వెళ్ళాలి, ఆ కొండ ఎక్కేటప్పుడు ఆ మెట్ల మార్గంలో వెళతాము, అలాంటి మెట్లతో తన తండ్రిని పోల్చాడు ఆయన. అలా మేమందరం కొండ ఎక్కి వెళ్ళడానికి మా తండ్రి మెట్లులాగా మాకు ఉపయోగపడ్డాడు శివశక్తి దత్తా గారు అని చెప్పారు కీరవాణి గారు. అంతే కదా. ఆయన, నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే కీరవాణి గారు స్వరపరిచిన పాటల్లో నేను ఎక్కువ సార్లు విన్న పాట మరుగేలా మబ్బు ముసుగేలా అనే పాట. అల్లుడు గారు వచ్చారు సినిమాలో, చాలా గొప్ప పాట. అది శివశక్తి దత్తా గారు 3,000 సార్లు విన్నారంట అప్పుడు, 3,000 టైమ్స్. అంటే అదేంటంటే ఒక తండ్రికి అంతకంటే గర్వకారణం, ఒక కొడుకుకి అంతకంటే గర్వకారణమైనటువంటి ఏముండదు. ఎందుకంటే నా తండ్రి నేను స్వరపరిచిన పాట 3,000 సార్లు విన్నాడంటే నిజంగా అది ఎంత గొప్ప పాట అయితే ఆ తండ్రి వింటాడు. మీకు ఒక రచయిత ఒక సందర్భంలో మాట చెప్తాడండి, తండ్రి గొప్పదనం కొడుకు పెళ్లిలో తెలుస్తుంది, అవును, కొడుకు గొప్పదనం ఆ తండ్రి పోయినప్పుడు తెలుస్తుంది, అంత్యక్రియలప్పుడు ఎలా చేశాడు ఆ తండ్రికి ఎంత ఘనంగా నివాళులర్పించాడు. అలా ఎందుకు ఈ విషయం చెప్పానంటే, అరవింద్ గారి పెళ్లి అల్లు రామలింగయ్య గారు ఎలా చేశారు మేము చూడాల. అల్లు రామలింగయ్య గారి అంతిమయాత్ర, ఆ తర్వాత ఆ అంత్యక్రియలు ఉన్నాయి, అవి ఎలా అరవింద్ గారు చేశారో మేము చూసాం. అల్లు అరవింద్ గారు ఆ కొడుకు గొప్పతనం ఎందుకు చెప్పాను, ఎంతమంది వారసుల గురించి మాట్లాడి అల్లు రామలింగయ్య గారి యొక్క త్యాగం ఏదైతే ఉందో, అల్లు రామలింగయ్య గారి యొక్క వేదన ఏదైతే ఉందో, పరిశ్రమలో ఆయన పడిన పాటలు కావచ్చు, చేసిన ఫీట్లు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, అవన్నీ కూడా ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ ఎంప్లాయీ, ఐఎమ్ ఎంప్లాయర్ అని అరవింద్ గారు ఆయన సగర్వంగా తలెత్తుకునే స్థాయికి అల్లు రామలింగయ్య గారి జీవితం అరవింద్ గారిని తీర్చిదిద్ది తయారు చేసి కనిపిస్తుంది. అదే అండి, అసలు మెయిన్ పిల్లర్స్ గురించి కొన్ని ఫ్లోలో మర్చిపోవడం. అల్లు రామలింగయ్య గారు, అల్లు రామలింగయ్య గారి సమకాలీకుల్లో సమకాలీకులైనటువంటి అల్లు రామలింగయ్య గారి సమకాలీకులైనటువంటి ఆయన స్థాయిలో ఉన్నటువంటి ఏ నటీనటులకి లభించినటువంటి ఒక యోగము, ఒక వరము అల్లు రామలింగయ్య గారికి అరవింద్ గారి రూపంలో, చిరంజీవి గారి రూపంలో, అల్లుడు కొడుకు, అల్లుడు కుమారుడు ఈ రూపంలో అల్లు రామలింగయ్య గారికి పట్టింది ఆ దశ. అది అందుకే ఆయన ఆ జీవిత చరమాంకం ఆయన చాలా అద్భుతంగా అద్వితీయంగా ముగించాడు. ఆయన అల్లు గారి ఫ్యామిలీలో ద గ్రేటెస్ట్ థింగ్ అంటే అల్లు అర్జున్ గారు, అంతే కదా. అంటే వాళ్ళ ఇంట్లో హీరో లేడు, ఆయన స్టార్ కమెడియన్ గా ఎదిగారు. తర్వాత తర్వాత ఈయన అల్లు అరవింద్ గారు కూడా ఆర్టిస్ట్ గా చేశారు, నిర్మాతగా అసలు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. బట్ హీరో అన్న ఒక కాన్సెప్ట్ ఆగిపోతుందేమో ఉన్న టైంలో అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీని ఈ రేంజ్ లో వెళ్ళడము అని అంటే ఇంకా అది అదృష్టం అనాలా, లేకపోతే ఆ తండ్రి తాత కళను మనవడు ఇచ్చేసాడు అనుకోవాలి. నెక్స్ట్ రావు గోపాలరావు గారి అబ్బాయి.
అది అత్యంత ఆసక్తికరమైన ఘట్టం అండి నాకు ఎప్పుడు. ఎందుకనంటే రావు రమేష్ గారు సినిమాటోగ్రాఫర్ కావాలని కలలు కన్నారు. ఓకే. దాన్ని రావు గోపాలరావు గారు దృష్టిలో పెట్టుకొని ఫోటోగ్రఫీ కోర్సులో చేర్పించారు. ఫోటోగ్రఫీ కోర్స్ చేశారు రావు రమేష్ గారు. చేసిన తర్వాత కేఎస్ ప్రకాష్ రాఘవేంద్రరావు గారి సినిమాలు రావు గోపాలరావు గారు చాలా అద్భుతమైన సినిమాలు పాత్రలు వేసేవారు కాబట్టి కేఎస్ ప్రకాష్ గారి దగ్గర అసిస్టెంట్గా పెట్టి సినిమాలు కెమెరా అసిస్టెంట్గా రావు రమేష్ గారు పనిచేశారు. పనిచేసి రావు రమేష్ గారికి 24 సంవత్సరాల వయసులో రావు గోపాలరావు గారు పరంపదించారు. ఓకే. పరంపదించిన తర్వాత ఆ తర్వాత సంవత్సర కాలం కూడా సంవత్సరీకానికి మేము చెన్నై వెళ్ళటం జరిగింది, రావు గోపాలరావు గారి సంవత్సరీకానికి. అప్పటికి కూడా ఏంటంటే సినిమాటోగ్రాఫర్ అవ్వాలా, ఫోటోగ్రఫీ కోర్స్ చేశారు కాబట్టి, లేకపోతే నిర్మాతగా మారాలా, టీవీ సీరియల్స్ తీయాలి. ఆర్జీఆర్ ఎంటర్ప్రైజ్, రావు గోపాలరావు ఎంటర్ప్రైజ్, ఆర్జీఆర్ ఎంటర్ప్రైజ్ రిజిస్టర్ చేయించి టీవీ సీరియల్స్ తీయాలని వంశీ గారి దర్శకత్వంలో ఒక సీరియల్ చేయాలని చెప్పి, అందరూ దొంగలే దాని పేరు, జెమినీలో ఒక స్లాట్, అది స్క్రిప్ట్ స్టేజ్ వరకు వెళ్ళింది. అలా రావు రమేష్ గారు నిర్మాత అవ్వాలనుకున్నారు. మళ్ళీ వంశీ గారు వెళ్ళిపోతే అది చేయలేదు. మనకి డిస్ట్రిబ్యూటర్గా అవతారం ఎత్తారు రావు రమేష్ గారు. తమిళ సినిమాలు కొని బెంగళూరులో డిస్ట్రిబ్యూట్ చేయటం అన్నమాట. ఓకే. అట్లా అక్కడి నుంచి ఏంటంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఒక క్రాస్ రోడ్స్లో ఆయన నుంచుని తను ఆలోచించుకున్నప్పుడు వాళ్ళ తల్లి చేసినటువంటి దిశానిర్దేశం, నీ రక్తంలో నటన ఉంది, మీ నాన్న నటుడు, నీకు ఆసక్తి ఉంది, నటించుంటే. అప్పుడు ఆయన మొదట హైదరాబాద్కి వచ్చి సినిమా ప్రయత్నాలు చేసి, సంవత్సర కాలం సినిమా ప్రయత్నాలు చేసి వెనుదిరిగి వెళ్ళిపోయి చెన్నైలోనే కలవారి కోడల్లో, బంగారు మామయ్య ఈ పాత్రలో టీవీ సీరియల్స్లో యాక్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి సినిమా వేషాలు మళ్ళీ ఒక్కొక్కటి ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఒక్కడున్నాడు కావచ్చు, కొత్త బంగారు లోకం కావచ్చు, కొత్త బంగారు గమ్యం కావచ్చు, ఈ 3 సినిమాలు, తర్వాత మగధీర, ఈ 4 సినిమాల దగ్గర నుంచి కిక్, అక్కడి నుంచి రావు రమేష్ గారి ప్రయాణం మొదలవుతుంది, వెళ్ళిపోయింది. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి గురించి కూడా నరేష్ గారు, విజయనగరం నరేష్ గారి గురించి మాట్లాడలేదు మనం. చాలా మంది ఉన్నారు, కాకపోతే డివైడ్ చేద్దాం సార్. ఇలా విజయనగరం గారు, నరేష్ గారు మామూలు వారసత్వం కాదు. మనము వాల్టీకి ది బెస్ట్ ఏమంటారు, బిజియెస్ట్ క్యారెక్టర్, ఒక హీరో బిజియెస్ట్ వెరీ రేరెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడం అనేది నరేష్ గారి వల్ల సాధ్యమైంది. వస్తున్న క్యారెక్టర్స్ ఏంటి ఆ పాత్రలు, రంగస్థలంలో ఆ రోల్ కావచ్చు, తర్వాత తీసుకుంటే చాలా సినిమాల్లో ఏంటి ఏ ఏజ్ గ్రూప్ కైనా నా ఫాదర్గా సెట్ అయిపోతారా అన్నట్టుగా. మొన్న శర్వానంద్తో వచ్చిన సినిమా ఇద్దరు నారి నడుమురారిలో ఆ ఏజ్ లో కూడా ఆయన హాస్యాన్ని పండించడం, క్యారెక్టర్ కి ఒదిగిపోవడం అని అంటే అది నరేష్ గారికి సాధ్యమైంది అన్నట్టుగానే ఉంది. ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకునేది ఇది మొదటి భాగంగా భావించమని మనం ప్రేక్షకులు ఖచ్చితంగా. ఎందుకంటే డిపార్ట్మెంట్ వైజ్ అప్పుడు వెళ్ళిన సంగీత దర్శకులు, స్టార్ కమెడియన్స్ ఇంకా ఉన్నారు, స్టార్ డైరెక్టర్స్, స్టార్ యాక్టర్స్, అంటే కైకాల సత్యనారాయణ గారు, వాళ్ళ లెగసీలో వచ్చిన ఒక్కొక్కరి గురించి తీసుకుంటే అంటే ఇంత ఫ్యామిలీ ఇంత ఉందా అనేసి చాలా విషయాలు ఉన్నాయి. బట్ ఇప్పటికీ చాలా అద్భుతమైన వివరాలు అయితే అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.